శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఫలితాలు మేష రాశి వారికి ఎలా ఉందంటే వ్యయస్థాన శని లాభస్థాన రాహువు జూన్ నుంచి చతుర్థంలో ఉచ్చ గురువు ప్రభావంతో మేష రాశి వారికి ఉగాది వరకు శుభఫలితాలు అనుభవానికి వస్తాయి. గురుదృష్టి వల్ల శని దోషం గణనీయంగా తగ్గి ఆర్థికంగా లాభాలు పెరుగుతాయి. జూన్ తర్వాత ఆదాయం మెరుగై ఆస్తుల విలువ పెరుగుతుంది. అయితే ఖర్చులపై నియంత్రణ అవసరం. కుటుంబంలో శుభకార్యాలు, దాంపత్య ఆనందం, పిల్లల నుంచి శుభవార్తలు లభిస్తాయి. మేషం అశ్విని, భరణి, కృత్తిక 1, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వ్యయస్థానంలో శని, లాభస్థానంలో రాహువు. జూన్ మొదటి వారం నుంచి చతుర్థంలో ఉచ్చ స్థితిలో గురువు సంచారం వల్ల మేష రాశివారికి వచ్చే ఉగాది వరకు మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. వ్యయంలో ఉన్న శని మీద గురువు దృష్టి పడడం వల్ల ఏలినాటి శని దోషం దాదాపు పూర్తిగా తొలగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక విషయాల్లో ఎక్కువగా లాభదాయక చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జూన్ నుంచి ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆదాయం ఆశించిన దానికంటే బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఖర్చుల మీద అదుపు ఉండకపోవచ్చు. స్నేహితులతో విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగ జీవితం నిరుద్యోగులకు సమయం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సరైన ప్రయత్నాలు, నిర్ణయాలతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాలు సజావుగా, లాభదాయకంగా సాగిపోతాయి. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. కుటుంబ జీవితం ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.